హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎక్కువ శారీస్ కట్టే వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. శారీస్ మనం మిషన్లో వేసేటప్పుడు మొత్తం అన్నీ చుట్టుకుంటూ ఉంటాయి. అలా చుట్టుకోకుండా ఉండాలంటే శారీస్ అన్నీ ఒకసారి వేస్తే చాలా మంచిగా వాష్ అవుతాయి. అన్ని బట్టలతో కలిపి శారీస్ వేసామంటే మొత్తం చుట్టుకున్నట్టు అయిపోతాయి. వారానికి 10 రోజులకు ఒకసారి శారీస్ అన్నీ ఒకేసారి వేస్తాను అనమాట. ఈ విధంగా 4 విధాలుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ శారీని ఫోల్డ్ అంటే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని బ్లౌజ్ని రివర్స్ చేసి కట్టేసేయాలి. రివర్స్ చేసి కట్టేయడం వల్ల మనకి ఆ బ్లౌజ్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. కలర్ పోని బ్లౌజులు శారీస్ మాత్రమే ఇలా చేస్తాను నేను. కలర్ పోయినవి ఏమైనా ఉంటే సెపరేట్గా పెట్టుకొని అవి హ్యాండ్తోనే వాష్ చేసుకుంటాను. కలర్ పోయిన ఏ బట్టలైనా మిషన్లో వేసామంటే అన్నిటికీ అంటుతుంది ఆ కలర్. అది సెపరేట్గా పెట్టుకోవాలి. కొత్త బట్టలు కూడా చాలా వరకు హ్యాండ్తో వాష్ చేసుకోవడమే బెటర్. ఎక్కువ శారీస్ కట్టే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం మిషన్లో వారానికి ఒకసారి వేసుకుంటే మంచిగా వాష్ అయిపోతాయి అవి బట్టలు. మిషన్లో వేసేటప్పుడు కూడా శారీస్కి సెపరేట్గా డెలికేట్స్లో వేస్తాం అనమాట. అందులో వేస్తాం అనుకోండి అస్సలు పాడవు, చాలా నీట్గా క్లీన్ అవుతాయి శారీస్. ఈ శారీస్ అన్ని బట్టలు మనం వేసేటప్పుడు హుక్స్ ఉంటాయి కదా, హుక్స్ కూడా వేరే వాటికి తగులకుండా ఉంటాయి. ఈ విధంగా వేస్తే మాత్రం హుక్స్ వేరే వాటికి తగులుకోవడం అసలు ఏం ఉండదన్నమాట. బ్లౌజ్ కానీ శారీ కానీ పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి. మాది కొంచెం పెద్ద మిషన్, 6 నుంచి 7 వరకు శారీస్ వేస్తాను. మరీ ఎక్కువ శారీస్ వేసినా మంచిగా క్లీన్ అవ్వవు. వారంలో ఒకరోజు శారీస్ వేస్తాను, ఒకరోజు నైటీస్, నైటీ పెట్టికోట్స్, ఈ పెట్టికోట్స్ వేసేస్తాను అనమాట. వారంలో 2 సార్లు మిషన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పల్లెటూరులో కూడా మంచిగా వాషింగ్ మిషన్లు వచ్చేసాయని చెప్పేసి అన్నీ కలిపి వేస్తే సరిగ్గా వాష్ అవ్వు అక్కడక్కడ కొంచెం పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఉండిపోతూ ఉంటుంది అనమాట. చాలా సఫర్ అవుతారు. మళ్ళీ అవి వాష్ అయిపోయిన తర్వాత మనం ఆరబెట్టడానికి తీసేటప్పుడు కనిపిస్తాయి. చాలా చక్కగా ఉంటుంది. ఎంతసేపు వాష్ అయ్యాయి అది అవ్వలేదా అని. వాషింగ్ మిషన్లో మనం బట్టలు వేసేటప్పుడు వీటికి అవి వేసుకుంటే మాత్రం చాలా మంచిగా క్లీన్ అవుతాయి. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు కూడా చీరలు ఈ విధంగా వేయాలన్నమాట. ఒకటొకటి 1 బై 1 వేసాం అనుకోండి ఎక్కువ చుట్టుకోకుండా ఉంటాయి. అయిపోయింది మిషను. ఇంకా కొంచెం అంటుకున్నట్టు ఉంటాయి. ఒకసారి ఇలా తీస్తే చాలా ఇలా అన్నీ వచ్చేస్తాయి శారీస్. చూసారు అంత ఈజీగా వచ్చేస్తున్నాయో. మామూలుగా అయితే వేరే బట్టలతో వేస్తే మొత్తం చుట్టుకున్నట్టు అయిపోతాయి. ఇవి అస్సలు చుట్టుకోవు, చాలా మంచి వేటికి అలా వచ్చేస్తుంటాయి అన్నమాట. వాషింగ్ మిషన్ వేసే వాళ్ళకైతే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మనం హ్యాండ్తో వాష్ చేస్తే ఎక్కడ మురుకుంది ఎక్కడ మురుకులేదు చూసుకొని వాష్ చేసుకుంటాం. మొత్తం అంతా ఈవెన్గా ఒకేలా వాష్ చేస్తుంది. ఒకే టైప్ ఆఫ్ బట్టలు ఉంటే మాత్రం చాలా మంచిగా వాష్ చేస్తుంది వాషింగ్ మిషన్. అందుకే సెపరేట్గా ఎవరో బయట టాప్స్ వరకు సెపరేట్గా ఒకసారి, నైటీస్ వరకు ఒకసారి, శారీస్ ఒకసారి అలా వేసుకుంటే మాత్రం చాలా మంచిగా క్లీన్ అవుతాయి బట్టలు. పిల్లల బట్టలు వేసేటప్పుడు షర్ట్లు, టీ షర్ట్లు, టవల్స్ అలాంటివన్నీ ఒకసారి వేసుకోవాలి. ప్యాంట్లు సెపరేట్గా ఒకసారి వేసుకోవాలి. షార్ట్స్, ప్యాంట్స్ అవి. గంట పావులోనే ఈ 6 శారీస్ మంచిగా వాష్ అయిపోయినాయి. ఎప్పుడైనా బట్టలు మనం ఎండలో ఆరపెడితే ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి. ఎండలో అంటే అలా ఉంచేయకూడదు, ఆరిన వెంటనే తీసేసేయాలి. కాటన్ శారీస్కి అయితే ఆరిన తర్వాత గింజ పెడతాను. కొన్ని శారీస్ గింజ అవసరం ఉండదు, అవి ఐరన్కి ఇస్తాను. వేసిన ముడు ఈ విధంగా విప్పేసేయాలి. విప్పేసి ఒకసారి ఆ బ్లౌజ్ దులిపి ఆరబెట్టేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్లోనే ఆరబెట్టేసాను, శారీస్ కూడా ఆరబెట్టేసాను. ఎండలో మంచిగా గంటలోపే ఆరిపోయినాయి. గింజ పెట్టాలనుకునేటప్పుడు మాత్రం గాలి ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఎండ గట్టిగా ఉన్న రోజు పెట్టుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఉతికి పెట్టేసుకున్న తర్వాత మంచిగా పడుతుంది గంజి. కొన్ని చిన్న పనులు అనిపిస్తాయి కానీ ఒక్కోసారి అర్థం అవుతుంది. ఎవరైనా చెప్తే కరెక్టే కదా అనిపిస్తుంది. అలా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.